ఇదిగో పోరి, నీకో విషయం చెప్పాలి. వాట్? నువ్వు రోజు నా కల్లోకి వస్తావు తెలుసా? నవ్వకే పోరి, నేను చెప్పేది నిజం. మీ అవ్వయ్య ఎప్పుడు వస్తారు? ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. ఏంది పోరి నువ్వు చెప్పేది? వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ దిగారు. వాళ్ళు వస్తున్నారనే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. పోరి, ఇదిగో పోరి, నీతో నాకు చాలా పని ఉంది. నీకు సావాలనిపించినప్పుడల్లా ఇదిగో ఇట్లా మంది వేసేసుకో. నీతో నాకు చాలా పని ఉంది పోరి. టైం కానీ టైంకి మీ అవ్వ అయ్యాక ఇప్పుడే రావాలన్నా. పోరి నువ్వు చావద్దు, మళ్ళీ కలుస్తా. సంధ్య, బంజారా హిల్స్ లోని ఓ ఇంట్లో భారీ చోరీ. ఎలాగైనా సరే ఆ దొంగలెవరో కనిపెట్టి తొందరలోనే పట్టుకుని తీరుతానంటున్న క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ నరేష్. ఇప్పుడు వద్దులే సంధ్య. లేవుర్రా, ఇట్రా రే. సంధ్య ఏంది జానే, నేను బాంబు కూడా వెళ్ళేదిగా జానే. అవ్వలేకే బాల్. జానీ, నిద్ర లేవడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది జానీ. అవ్వలే కాలారా రే. రాత్రి గాల మనం చోరీకి పోయిన కాడ నాకు తెలియకుండా ఏ అవలేసాలేగాడు మాలు కొట్టేసిండు గాడ. చోరీనా? ఎవరు చోరీ చేసిరో నాకు కావాలి. తొందరలోనే పట్టుకుని తీరుతానంటున్న క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ నరేష్. జానీ, ఇదేం జానీ? లచ్చి ఫోన్ చేస్తుంది. జానీ, ఏడున్నవే? ఏడో ఉన్నా కానీ ముందు విషయం చెప్పు. దాని అడగరా. ఏ వస్తున్నానుండే. ఫ్లాంతర్ జానీ. లచ్చి అడ్డగ్రమంది. దేనికి తెలుసా? దాని వాట దానికి ఇవ్వాలి. ఏం చెప్పాలి దానికి? మనం చేయలేదన్న సంగతి మనకు తెలుసు, దానికేం తెలుసు? ఇక అందరం కలిసి నడురి. గా కొంపలు ఎవ్వరుండరు, పోయి దోచుకొని వచ్చేసి ఏం చెప్పినావు? గా కొంపలో పోరున్నది. గదేంది పోరున్నది? సమస్య లేదు. అసలు నేను చెప్పిన లొకేషన్కే పోయినావు నువ్వు. మా జానీ గూగుల్ మ్యాప్ కి అమ్మ మొగుడు. కరెక్ట్ గా నువ్వు చెప్పిన లొకేషన్ కే పోయినాం. అందులో పోరుండే ఛాన్సే లేదు. చూడు తినేసాలు చూడు చూడు. గీ పోరి ఫోటో నీకాడు ఉంది. గట్ల అడుగుతుర్రేంది? కొంపదీసి మీరు కలిసింది గీ పోరేనేనా? అవును. అవే లచ్చి అయిపోయి. ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త దొంగనే జానీ. అందరికి వేసినట్టే నీకు గిట్ల బిస్కెట్ వేసింది. నేను ముందే చెప్పాను కదా జానీ, ఆ కొంప వాస్తు బాలేదని. ఏందో గీ మాయ. గా పోరి నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎట్లా తెలుసే? గా పోరి రోజు నా కళ్ళకి వస్తుంది. కళ్ళకి వస్తుందా? వచ్చి నేను శృంగారం చేస్తాను. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. కానీ సరిగ్గా పనే టైంకి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అయి ఫెయిల్ అవుతా.
ఇంకా పూరి ప్లేస్లో నేను ఉండుంటే నీకే డిస్టర్బింగ్ లేకుండా పని అయిపోతుంటాయి కదండి. అచ్చి అవ్వ ఏందో నా జిందగీ. ఏ బాధపడికి ఏదో దీని మా పూరి నీ సొంతం అవుతుందిలే. ఉండు ఎవడో ఫోన్ చేస్తాడు. ఈ అవలేగాడు ఇప్పుడు ఫోన్ చేస్తాండి. నమస్తే దాదా. ఏదో ఉన్నా లేదా దాదా, ముందు విషయం చెప్పు. వస్తున్నా దాదా. సరే నేను వచ్చి నేను మళ్ళీ కలుస్తా. నడురు బే. ఇగో వీని పేరు సెల్ఫీ దాదా. వీనికి ఎందుకు ఆ పేరు పడ్డదో మీకు సమజయ్యే ఉంటుంది, కానీ వీనికి ఇంకొక షో కూడా ఉంది, అదే పూర్ల పిచ్చి. నువ్వు అడిగిన మనిషిని తీసుకొచ్చిన పిలవమంటావా? పిలు. రే పుష్ప. నమస్తే దాదా. దాదా వీడికి పెద్ద ఫ్యాన్ దాదా. సోషల్ మీడియాలో నిన్ను మస్తు ఫాలో అవుతుంటాడు. అట్లా ఏం చేయాలి తెలుసుగా? తెలుసు దాదా, నువ్వు సెల్ఫీలు కొడుతుంటావు, గవి తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి, అంతే కదా. మస్తు షారున్నారా నువ్వు దాదా. ఎవడాడు పక్కజరు ఏం జరగండి. అన్న ఎందుకు కొడుతురే పోరి, ఇంత పనుంది. నా కొడుకు దాదాకు తెలియకుండా 4 సెల్ఫీలు డిలీట్ చేసిండు. 4 సెల్ఫీలు. అమ్మో, 4 సెల్ఫీలు డిలీట్ చేసినాకే వీని పరిస్థితి గిట్లయితే మరి నా పరిస్థితి ఎట్లుంటుందో. సెల్ఫీలు డిలీట్ చేస్తారా? ఫోన్లోకి సెల్ఫీలు డిలీట్ చేస్తారా? నా కొడక సెల్ఫీ డిలీట్ చేస్తారా? చంపేస్తా నా కొడక, చంపేస్తా. అమ్మో అన్న, ఇంకో 2 కొడితే షేప్ అవుట్ అయిపోతుంది నా కొడక. ఆగు, సెల్ఫీ తీద్దాం. నవ్వురా నవ్వు బే. ఏమంటారు నేను క్లాసు మా పక్క పెట్టి. నా పర్సులోకి వెళ్ళి పైసలు పోయినా పర్వాలేదు, కానీ ఫోన్లోకి వెళ్ళి సెల్ఫీలు పోవద్దు. సెల్ఫీ దీనమ్మ సెల్ఫీ, అవతలోడు ఆగందున్నా యువతలోడు తింటూ ఉన్నా, ఎవ్వడెప్పుడు బాధాలున్నా నీకేమో సెల్ఫీ అంటే సెల్ఫీ దీనమ్మ సెల్ఫీ. సెల్ఫీ నమస్తే దాదా. సీనా ఎట్లున్నావు? గొలుసు తగ్గండి, గొలుసు తగ్గండి నా కొడుకుని. ఏందిరా సీను, చెప్పిన పని ఏమైంది? దాదా మస్తు ట్రై చేసినాం దాదా, కానీ వర్కౌట్ కాలే. వేస్ట్ గానివరా నువ్వు. గాంజా గుంజి గుంజి దమా దొబ్బింది నీకు. అది కాదు దాదా. ఒక నీ కాడ పని చేశాక చెడిగా జానిగానే. నమస్తే దాదా. రానే వచ్చిండు. రాజాని రా, చల్లాడు. రేసీను నువ్వు గట్లరా. నువ్వు రా. నీతో సెల్ఫీది కూడా మర్చిపోయినా. దా ఇక పో.